పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఇవాళ ఉదయం 11:30 అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఇప్పటికే అఖిలపక్ష సమావేశానికి రావాల్సిందిగా అన్ని పార్టీలకు సమాచారం ఇచ్చినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. పార్లమెంటు సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఓట్ ఆన్ అకౌంట్ పై చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుత సమావేశాల్లో కేంద్రం 19 బిల్లులు ఆమోదానికి తీసుకురానుంది. ఈ లోక్సభకు ఇవే చివరి సమావేశాలు. మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, అఖిలపక్ష సమావేశం అప్డేట్స్ ఏంటి? స్రవంతి, పార్లమెంట్ లైబ్రరీ హాల్లో ఈ అఖిలపక్ష సమావేశం జరగబోతోంది. 11:30 సమావేశం ప్రారంభమవుతుంది. పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో ఆల్ పార్టీ మీటింగ్ ప్రతి సంవత్సరం కూడా ప్రతి పార్లమెంట్ సెషన్ ముందు ఆల్ పార్టీ మీటింగ్ అనేది కూడా నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది. సెషన్కు పూర్తి స్థాయిలో అన్ని పార్టీలు సహకరించాల్సిందిగా ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి అనేది కూడా చేస్తారు. అలాగే ఎజెండాకు సంబంధించి ఏ అంశాలను ఈ సమావేశాలకు తీసుకురాబోతున్నారనే దానిపైన కూడా ఆల్ పార్టీ మీటింగ్లోనే అన్ని పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్లకు సమాచారం ఇస్తారు. దాంతోపాటు ఏ అంశాలకు సంబంధించి విపక్ష పార్టీలకు సంబంధించి లేవనెత్తబోతున్నాయి, వాటికి సంబంధించి ఎలా వ్యవహరించాలనే దానిపైన కూడా ఈ ఆల్ పార్టీ మీటింగ్లోనే జనరల్గా నిర్ణయం అనేది కూడా తీసుకుంటారు. అన్ని పార్టీలు కూడా వారికి ఉన్నటువంటి కన్సర్న్స్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. అయితే రేపు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతాయి. రేపటి నుంచి 9వ తారీఖు వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, ఇది పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు కాదు. ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఇది కేవలం 2 నుంచి 3 నెలలకు సంబంధించిన ఖర్చుల కోసం ఉపయోగించుకునేందుకు అవసరమైనటువంటి వాటిని ఈ సెషన్లో తీసుకొస్తారు. వాటికి సంబంధించిన ఆమోదం అనేది కూడా తెలుపుతారు. ఎన్నికల ఇయర్ అప్పుడు ప్రతిసారి కూడా ఇలాగే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెడతారు. ఆ తర్వాత కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి ఫుల్ బడ్జెట్ అనేది కూడా జూలైలో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం పద్దుల కోసం వీటికి సంబంధించి 2-3 నెలల జీతభత్యాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీతభత్యాలు, వీటన్నింటికి సంబంధించిన వాటిపైన పూర్తిగా ఈ ఓట్ ఆన్ అకౌంట్లో ప్రవేశపెడతారు. వాటికి సంబంధించిన ఆమోదం అనేది కూడా సభ తెలుపుతుంది. తెలిపిన తర్వాత మాత్రమే వీటికి సంబంధించిన వినియోగానికి సంబంధించి అనుమతి లభిస్తుంది. దానికి మాత్రమే ఈ ఓట్ ఆన్ అకౌంట్ అనేది పరిమితం అవుతుంది. కొత్తగా దీని నుంచి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండకపోవచ్చు అనేటువంటి వాదన కూడా నడుస్తూ ఉంది. కేవలం ఎక్స్పెండిచర్కు సంబంధించిన అంశాలను మాత్రమే ఈ బిల్లులో తీసుకొస్తారు. కొన్ని చిన్న అంశాలకు సంబంధించి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది తప్ప పెద్దగా సంక్షేమ పథకాలు కావచ్చు, కొత్త సంక్షేమ పథకాలు, లేకపోతే ట్యాక్స్ స్లాబ్లకు సంబంధించిన మార్పులు, ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్లోనే ఉంటాయి. వీటికి సంబంధించి రేపు ఎలాంటి చర్చ అయితే ఉండేటువంటి అవకాశం లేదనేటువంటి వాదన నడుస్తుంది. అయితే రేపు పార్లమెంట్ సమావేశాలు కూడా రాష్ట్రపతి ప్రసంగంతో మొదలవుతాయి. ఆ తర్వాత ఆర్థిక మంత్రి ఫైనాన్షియల్ సర్వేని కూడా ప్రవేశపెడతారు. రానున్నటువంటి రోజుల్లో భారత్ యొక్క ఆర్థికంగా ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన ఎదురయ్యేటువంటి సవాళ్లు కావచ్చు, వాటిని అధిగమించేందుకు తీసుకునేటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఫైనాన్షియల్ సర్వేస్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారు. దానిపైన ఎల్లుండి ఫిబ్రవరి 1వ తారీఖున ఓట్ ఆన్ అకౌంట్ టేబుల్ కాబోతా ఉంది. రాజ్యసభ, లోక్సభ 2 ఉభయ సభల్లో కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ టేబుల్ చేస్తారు. దానిపైన చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత ఆమోదం తెలుపుతారు. ఇక ఇవే కాకుండా ఒక 19 బిల్లులకు సంబంధించి గతంలో టేబుల్ అయినటువంటి బిల్స్ని ఈ సెషన్స్లో ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. వాటికి సంబంధించిన అంశాలకు కూడా ముఖ్యంగా రానున్నటువంటి రోజుల్లో ఆమోదానికి విపక్ష పార్టీల నుంచి సహకారం అనేది కూడా కోరేటువంటి అవకాశం ఉంది. అయితే గత పార్లమెంట్ సెషన్ సందర్భంగా పార్లమెంటు లోపల జరిగినటువంటి దాడి కావచ్చు, లేకపోతే సెక్యూరిటీ ల్యాబ్స్ వంటి అంశాలు ఈసారి ప్రధానంగా విపక్ష పార్టీలు చర్చకు పట్టుబట్టేటువంటి అవకాశం ఉంది. ఇది చివరి సెషన్ కాబట్టి ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్ష పార్టీలు కూడా తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఒకవైపు దేశంలో పెరిగిపోతున్నటువంటి ధరలు కావచ్చు, నిరుద్యోగం, ఇలాంటి సమస్యలను లేవనెత్తుతూనే గతంలో జరిగినటువంటి సెక్యూరిటీ
ల్యాబ్స్ వంటి అంశాలపైన కూడా సీరియస్ గా చర్చకు పట్టుబట్టేటువంటి అవకాశం ఉంది. గత సెషన్స్ లో రికార్డు స్థాయిలో ఎంపీల పైన సస్పెన్షన్ వేట్ అనేది కూడా వేశారు. దానిపైన కూడా విపక్ష పార్టీలన్నీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా అయితే ఈరోజు 11:30 అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సభ సజావుగా సాగేందుకు సహకరించాల్సిందిగా విపక్షాలను అయితే కోరేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంటే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం పైన వారు అనుసరిస్తున్నటువంటి విధానాలపైన పార్లమెంట్ సాక్షిగా వాటిని ఎండగట్టే దిశగా విపక్షాలు అయితే అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. చూడాల్సి ఉంటుంది 11:30 తర్వాత ఈ సమావేశంలో ఎలాంటి డిసిషన్ తీసుకున్నారనే దానిపైన.